సంబంధించిన పరీక్ష ద్వారా ఎంపిక కావడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాత అన్ని కళాశాలల్లో కూడా 35% సెల్ఫ్ ఫైనాన్స్కు కేటాయించిన విషయం వాస్తవమా కాదని సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాతనే 15% సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి వెసులుబాటు ఇచ్చిన ఘనత మీదే కదా అని చెప్తాన్నా. అంటే 15% సీట్లు కేంద్రం నీటి ద్వారా కేంద్ర ప్రభుత్వ కోటాలోకి పోతాయి. మిగిలిన దాంట్లో 50% సీట్లు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి లైసెన్స్ ఇచ్చిన చరిత్ర మీది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరా ఈరోజు పీపీపీల గురించి మాట్లాడేది? ఈ 50% సీట్లను మీరు మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలా. ప్రతి కళాశాలలో ఉన్న 150 సీట్లలో 150 సీట్లు మెరిట్ ఆధారంగా మీరు ఇవ్వడం జరిగిందా, లేకపోతే 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద మీరు అమ్ముకోమని